కూడా దేవుడు మనతో మాట్లాడులాగున, దేవుడు మనలను ఆదరించులాగున వాక్యం చదువుకొని వాక్య భాగంలో వచ్చి మనం ముందు కొనసాగుతామండి. ఏప్రిల్కి రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 28, 29 వచనాలు ఈ సందర్భంలో మనం చదువుకొని వాక్య పరిచర్య నిమిత్తం మనం ముందుకు సాగుతామండి. 208వ పేజీ ఏప్రిల్ రాసిన పత్రికల నుంచి మనము 12వ అధ్యాయము 28. అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి యుందుము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదము. ఎలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. చిన్ని ప్రార్థన చేస్తానండి. ప్రేమల తండ్రి, కృపగల దేవ, వందనములైనా ఎంతవరకునైనా నీ సన్నిధానంలో ప్రభా పాటలతో మిమ్మల్ని స్తుతించడానికి మా ఎడలో మీరు చూపించిన శ్రేష్టమైన కృపను బట్టి స్తోత్రాలు. మా స్తుతులపైన మీరు ఆశీనులై ఉన్నారని మేము నమ్ముచున్నాం తండ్రి. నీ సన్నిధానంలో మా యొక్క పాటలు ప్రభువా, మా యొక్క స్తుతులు అంగీకరించగలిగిన గొప్ప దేవుడు నీవే. స్తుతులకు అర్హుడవు నీవేనైనా స్తోత్రార్హుడవు కూడా నీవే తండ్రి. ఈ రాత్రి ప్రభువా నిన్ను స్తుతించిన నీ బిడ్డలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఈ రాత్రి కాల సమయం ముందు నీ బిడ్డలు మనం అందరితోనూ మాట్లాడండి. చదవబడిన లేఖన భాగంలో నుంచి శ్రేష్టమైనటువంటి నైనా అర్థాలు, భావాలు ప్రభువా మేము నేర్చుకునేలాగున వినగల చెవులు, గ్రహింపగల హృదయం, అంగీకరించే మనసు, ఆనందించే ఆత్మను దయచేయండి. నిలబడిన దాసుని మరుగుపరచండి. నీ దాసుని ముఖంతంలో వచ్చి మీరేం మాట్లాడమని సమయాన్ని, స్థలాన్ని మీ పాదాల చెంత మేము అప్పగించుకుంటూ యేసయ్య ఉన్నతమైన పరిశుద్ధ నామమున ప్రార్థించి మిక్కిలి వినయంతో బ్రతమాలి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనతో మాట్లాడడానికి, దేవుడు మనతో ముచ్చటించడానికి ఆయన ప్రతి సమయం కూడా మన కొరకు ఆయన ఎదురు చూస్తూ ఆయన మాటలు మనం వినాలని ఆయన కోరుకుంటున్నట్టుగా ఈ పరిశుద్ధ గ్రంథంలో అనేక విషయాలు మనము నేర్చుకుంటున్నాము, చదువుకుంటున్నాము. అయితే ఇక్కడ చదవబడినటువంటి వాక్య భాగంలో మనం చూస్తే 28వ వచనంలో అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందము. ఎటువంటి రాజ్యం అంటే అది నిశ్చలమైన రాజ్యము, చెరిగిపోని రాజ్యము, కదలని రాజ్యము, స్థిరమైనటువంటి రాజ్యమును మనం పొందుకొని ఆయన కృప కలిగి మనం ఉండాలని దేవుడు ఇక్కడ ఆలోచన చేస్తున్నట్టుగా మనం చూస్తున్నామండి. నిజమే అండి. నిశ్చలమైన రాజ్యం, దేవుని రాజ్యం ఎటువంటిదంటే అండి నిశ్చలమైన రాజ్యము, శాశ్వతమైన రాజ్యము. అందుకొరకు దేవుడు మనలను ఏం చేస్తాడంటే ఆయనే ఆ నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉండుటకు ఆయన మనలను ఏర్పాటు చేసుకున్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. కొలస్సీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయము 13వ వచనాన్ని ఒక్కసారి మనము చదువుకున్నట్లయితే మనము మరలా ఎబ్రీ రాసిన పత్రికలోనికి వద్దాము. ఎబ్రీ రాసిన పత్రికలో ఇది పెన్ను పేపర్ పెట్టుకోండి, దాన్ని అలాగే ఉంచుకోవడానికి ప్రయత్నించండి. కొలస్సీయులకు రాసిన పత్రిక, గలతీయులకు రాసిన పత్రిక పక్కన ఉంటుంది. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము మనము 13వ వచనాన్ని చదువుదామండి. 1వ అధ్యాయము 13వ వచనం. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారముల నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మొట్టమొదటిగా నిశ్చలమైన రాజ్యంలో మనం ఉండాలని ఆయన కోరుకున్నాడు. రెండవది మనలను అంధకార సంబంధమైనటువంటి అధికారముల నుండి విడుదల చేసి ఆయన ప్రేమ చేత మనలను ఆయన రాజ్యంలో నిలబెట్టాడు అనే సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. అంధకార సంబంధ రాజ్యం నుండి తన కుమారుని రాజ్యంలోనికి అర్హతను ఎవరిచ్చారంటే దేవుడు మనకు అటువంటి అర్హతను ఇచ్చాడని సత్యాన్ని మొట్టమొదటిగా మనము
జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైన బిడ్డలారా, బాగుంది, ఇంతవరకు బాగుంది. అయినది నిశ్చలమైన రాజ్యము. ఆ నిశ్చలమైన రాజ్యంలో మనం ఉండాలని దేవుడు కోరుకున్నాడు. కోరుకున్నప్పుడు మనలను ఆయన చూసినప్పుడు మనము అంధకార సంబంధమైనటువంటి రాజ్యంలో మనం ఉండగా ఆ రాజ్యం నుంచి మనల్ని విడిపించి ఆయన రాజ్యంలో చేర్చుకోవడానికి ఆయన ఇష్టపడ్డాడు. ఎలా చేర్చుకున్నాడు? ఆయన సిలువ మీద రక్తం కార్చాడు, మన కొరకు ప్రాణం పెట్టాడు, మన మీద ఉన్నటువంటి పాపాలన్నీ కూడా కొట్టివేశాడు, మన మీద ఉన్నటువంటి మరణమును సిలువకు మేకులతో ఆ పత్రమును కొట్టి ఆ సాతాను నుంచి మనల్ని విడిపించి ఆయన రాజ్యంలో నిలబెట్టుకోవడానికి ఆయన ఇష్టపడినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా, కనుక దేవుడు అట్టి రీతిగా మనల్ని ఏర్పాటు చేసుకుని స్థిరమైనటువంటి రాజ్యంలో ఉండడానికి ఆయన ఇష్టపడి అంధకార సంబంధం నుంచి మనల్ని విడుదల చేసిన తర్వాత మనం ఎలాగ జీవించాలి? దేవుని బిడ్డలుగానే జీవించాలి. ఆయన చేసిన కార్యం అద్భుతమైన కార్యం, ఆశ్చర్యమైన కార్యం. మనుషులు మనము దేవుని సన్నిధానంలోకి వెళ్ళలేము కనుక ఆయనే మనల్ని స్థిరపరిచాడు, బలపరిచాడు, మనల్ని కడిగాడు, పవిత్రపరిచాడు. ఆయన రాజ్యంలో మనం ఉండేటట్టుగా అనుగ్రహాన్ని, అర్హతను దేవుడు మనకు దయచేసిన సత్యాన్ని మొట్టమొదటిగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఎబ్రీ రాసిన పత్రికల నుంచి 12వ అధ్యాయం 26వ వచనం ఒకసారి మనం చూసినట్లయితే ఇక్కడ ఒక మాట ఉంటుంది. అప్పుడు ఆయన శబ్దము భూమిని చల్లింపచేసిన గాని ఇప్పుడు నేను ఇంకొకసారి భూమిని మాత్రమే కాక ఆకాశమును కూడా కంపింపచేతును అని రాయబడి ఉంది. ప్రియమైన బిడ్డలారా, అంటే అప్పుడు దేవుడు ఏం చేస్తాడండి? ఆకాశమును మాత్రమే కంపింపజేశాడు దేవుడు. ఇప్పుడు భూమిని కూడా నేను కంపింపజేస్తానంటే దేవుడు ఏమంటాడు తెలిసి, ఊపుతాను, దేవుని కదిలిస్తాను. కదిలించినప్పుడు ఎవరైతే పడిపోకుండా ఉంటారో, ఎవరైతే తొణికిపోకుండా ఉంటారో, ఎవరైతే కూలిపోకుండా ఉంటారో వారిని నా రాజ్యంలో నేను నిలబెట్టుకుంటానని దేవుడు ఇక్కడ తెలియజేస్తారు. దేవుని రాజ్యంలో ఉండేవారు ఎవరంటే చలించిన వారు, కదిలింపబడిన వారు, స్థిరమైన వారు దేవుని రాజ్యంలో నిలకడగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కదిలింపబడడం అంటే అర్థం ఏంటో తెలుసండి? చిన్నపాటి శోధలు వచ్చిన, చిన్నపాటి శ్రమ వచ్చిన, అయ్యో నా బ్రతికేంటి, అయ్యో నా పరిస్థితి ఏంటి, అయ్యో నా కుటుంబం ఏంటి, నేను ఇలాగైపోయానేంటి, దేవుడా నన్ను చూడడం లేదా, దేవుడా నన్ను గుర్తించడం లేదా అని అనేక సందర్భాలు మనము దేవుని మీద నింద వేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ దేవుడు ఏం చేస్తారంటే మనలను అన్ని విధాలుగా మనలను పరీక్షించి పరిశోధించి నిష్కలంకషమైనటువంటి సంఘము మనల్ని ఏర్పాటు చేసి ఆయన సన్నిధానంలో పరిశుద్ధులుగా ఉండి ఆయన సన్నిధానంలో చేరేటువంటి భాగ్యాన్ని ఇవ్వాలని దేవుడు మనలను ఏం చేస్తారంటే శోధించి పరిశోధించి మనలను నిలబెట్టడానికి అయినా ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ ప్రయత్నాల్లో చాలామంది పడిపోతూ ఉంటారు. ఈ పరీక్షల్లో చాలామంది తప్పిపోతూ ఉంటారు. ఈ పరీక్షల్లో చాలామంది తొట్టిల్లిపోతూ ఉంటారని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. కనుక ఆయన స్థిరమైనటువంటి రాజ్యంలో మనం స్థిరముగా ఉండాలంటే మొట్టమొదటిగా మన జీవితాన్ని మనము స్థిరమైనదిగా చేసుకోవాలని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. సామెతల గ్రంథం 16వ అధ్యాయము 2వ వచనాన్ని ఒక్కసారి మనం చూద్దామండి. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 2వ వచనాన్ని ఒక్కసారి చూడండి. ఒకసారి చూస్తే మనకు ఒక విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుందామండి. నరుని దేవుడు చూసినప్పుడు, మానవుడు దేవుని చూసినప్పుడు ఏమని రాయబడిందండి? ఒక్కని నడతలన్నీయు ఒక్కని దృష్టి వాని దృష్టికి నిర్దోషం కనబడును. యెహోవా ఆత్మలను పరిశోధించువాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక్కని నడతలన్నీ వాని దృష్టికి నిర్దోషంగానే కనబడతాయంట. ఏమండి, మనం చేసే పనులు మనకి ఎలా ఉంటాయి? మంచిగా కనబడతాయి. కానీ ఎదుటి వారికి అవి మంచిగా కనపడకపోవచ్చు. చేసే పనులు బట్టి మంచో చెడ్డో ఎదుటివారు మన ఎలా కొనుక్కుంటారు. మాట్లాడే మాటలను బట్టి చెడ్డ మాటలు మంచి మాటలు ఎదుటివారు కొనుక్కుంటూ ఉంటారు. కానీ హృదయంలో ఉన్నది ఎవరు కొనుక్కుంటారు? హృదయంలో ఉన్నటువంటి ఆలోచనలన్నీ కూడా దేవుడు ఆలోచిస్తూ ఉంటాడు, చూస్తూ ఉంటాడు. అయితే దేవునికి తెలుసు హృదయ ఆలోచనలన్నీ కూడా, అంతరంగం అంతా కూడా దేవునికి తెలుసు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒకవేళ పైకి ప్రేమగా మనం మాట్లాడొచ్చా, రండి అమ్మ కూర్చోండి అనొచ్చు మీరు అంటారు కదా. తర్వాత మనసులో ఏమనుకుంటారు, ఇప్పుడు ఇంటికి వచ్చింది, ఏ పని మీద వచ్చిందో
ఆవిడతో నేను మాట్లాడలేదు కదా, మాట్లాడినప్పుడు నా ఇంటికి ఎందుకు రావాలి అని మనసులో అనుకుంటూ రండి కూర్చోండి మంచినీళ్ళు తాగుతారా అంటా ఉంటా. అంటే హృదయంలో ఒకటి పెట్టుకుని పైకి ఒకటి మనము మాట్లాడుతూ ఉంటాం కనుక ఈ హృదయపు ఆలోచనలు ఎవరు గుర్తిస్తారు? ఎవరు గుర్తిస్తారమ్మా? దేవుడు హృదయ ఆలోచనలు గమనిస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే దేవుడు మనలను టెస్టింగ్ చేస్తూ ఉంటాడు, పరీక్షిస్తూ ఉంటాడు. టెస్టింగ్ టైం అని దేవుడు మనకు పెట్టినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా, టెస్టింగ్ టైం అంటే ఎలాగ పరీక్షిస్తాడు దేవుడు? ఈ రాత్రి 2-3 సంఘటనలు మనం జ్ఞాపకం చేసుకుని ఆ 2-3 సంఘటనలో టెస్టింగ్ చేసినప్పుడు, పరీక్షించినప్పుడు వారు పరీక్షలో నెగ్గిన వారెవరు, పరీక్షలో ఓడిపోయిన వారెవరో 2-3 సంఘటనలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మనం స్థిరపడాలి కదా. మరి మనం స్థిరపడి మనం బలంగా ఉండి దేవుని సన్నిధానంలో, పరిశుద్ధ సన్నిధానంలో, పరలోక రాజ్యంలో మనము చేరేటటువంటి అర్హతను దేవుడు మనకి ఇచ్చాడు. అర్హతను మనం కాపాడుకోగలుగుతున్నామా? అర్హతను మనము పాడు చేసుకుంటున్నామా, పోగొట్టుకుంటున్నామా అన్నది మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మన ఆది కాండంలోనికి వెళ్దాం. మొట్టమొదటిగా మన పితరులైనటువంటి అబ్రహాం గారి గురించి దేవుడు చెప్పినటువంటి విషయాలను ఈ రాత్రి మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, మనం ఆది కాండం 22వ అధ్యాయంలోనికి వెళ్తామండి. ఆది కాండము 22వ అధ్యాయం మనం చదువుతాం. చూడండి, ఆది కాండం 22వ అధ్యాయంలో 1-2 వచనాలు చదువుతామండి. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామాని పిలవగా అతడు చిత్తము ప్రభువా అనెను. ఏంటంటే అండి, ఆ సంగతులు జరిగిన తర్వాత అబ్రహామును పరిశోధించెను. ఎవరు పరిశోధించారు? దేవుడు అబ్రహామును పరిశోధించడానికి ఇష్టపడ్డాడు. ఏమని రాయబడింది తెలిసిన? ఇంకొక ప్రాచీన ప్రతుల్లో ఇష్టపడేను అని రాయబడి ఉంటుంది. పరిశోధించడానికి దేవుడు ఇష్టపడ్డాడంట. అబ్రహాము నేను పరిశోధిస్తాను, పరిశోధించినప్పుడు అబ్రహాం ఎలా ఉంటాడో నేను తెలుసుకోవాలని అనుకుంటున్నాను అని దేవుడు కోరుకున్నాడంట. కోరుకుని అబ్రహామును పరిశోధించాడంటే ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. ఏమని తెలిసిన? అబ్రహాం అని పిలవగా వెంటనే సమాధానం అండి. ఈ రోజున 10 సార్లు పిలిచిన కానీ పిలకని వాళ్ళు చాలా మంది ఉన్నారు. పక్కనే ఉంటారు, పలకరు. పిల్లల్ని పిలవండి, అలాగే ఎవరినన్నా స్నేహితులు కానీ బంధువులు కానీ పిలవండి, ఇంట్లో వాడిని పిలవండి. ఒక్కసారి పిలిస్తే ఎవరు కూడా పలకరు. 2వ-సారి 3వ-సారి పిలిచి చిరాకు పడిపోవాలి. పిలుస్తుంటే నీకు వినబడతలేదా, శివుడు వచ్చింది అనేటువంటి సందర్భాలు కూడా చాలా ఉంటాయి. కానీ దేవుడు పిలిస్తే అబ్రహాము వెంటనే ఆలకించేవాడుగా ఉన్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగునగాక. దేవుడు ఎప్పుడు పిలుస్తాడా, నేను ఎప్పుడు సమాధానం చెప్తానా అని అబ్రహాము ఎదురు చూస్తున్నట్టుగా మనము చూస్తున్నాం. మీకు ఒక విషయం చెప్తే మీకు అర్థమవుతుంది. మీరు అంటే అర్థమయ్యడానికి చెప్తున్నా. పింఛన్ తీసుకోవడానికి వెళ్ళారు, లైన్లో నుంచున్నారు. పింఛన్ తీసుకోవడానికి వెళ్ళారండి, లైన్లో నుంచున్నారు. పింఛన్ ఇవ్వడానికి ఆయన పిలుస్తాడని మీరు ఎదురు చూస్తున్నారు. ఎదురు చూస్తున్నప్పుడు ఎంత సైలెంట్గా ఉంటారు? సైలెంట్గా ఉంటారు అనరా? అది ఎప్పుడైతే మీ పేరు పిలుస్తాడో పిలవాలని మీరు కోరుకుంటారు. నా పేరు పిలిస్తే బాగుండు, నన్ను గమ్ముని పిలిస్తే బాగుండు, నాకు పిలిచి నాకు ఆ పింఛన్ ఇస్తే బాగుండు, నేను గమ్ముని ఇంటికి వెళ్ళిపోదును అని ఏం చేస్తూ ఉంటారు? మీరు ఎదురు చూస్తూ ఉంటారు మీ పేరు పిలవాలని. ఎందుకు? దానివల్ల మీకు ఉపకారం ఉంది కనుక, లాభం ఉంది కనుక. అర్థమవుతుందా మీకు? మీరు లైన్లో నిల్చున్నారు, 100 మంది ఉన్నారు. వాళ్ళు ఏమన్నారంటే నేను ప్రతి ఒక్కరిని పిలుస్తాను, మీరు జాగ్రత్తగా విని రండి అని చెప్పారు. అన్నప్పుడు మీరు ఎదురు చూస్తూ ఉంటారు, ఎప్పుడు నన్ను పిలుస్తారా అని. చూస్తారా? చూడరా? పిలిస్తే ఎంత, పిలవకపోతే ఎంత అని చెప్పి మీ పనిలో మీరు ఉంటారా? ఒకసారి పిలుస్తాడు, 2 సార్లు పిలుస్తాడు, 3వ-సారి పిలుస్తాడు, ఇంకో పేరు పిలిచేస్తాడు. ఏమంటే నా పేరు రాలేదంటే నీ పేరు ముందే పిలిచా, నువ్వు ఏం లేదు అని చెప్తాడు. కానీ ఇక్కడ దేవుడు ఎప్పుడు పిలుస్తాడు నన్ను, దేవుడు ఎప్పుడు నన్ను పలకరిస్తాడు, దేవుడు నన్ను ఎప్పుడు పలకరిస్తే ఎప్పుడు నేను తండ్రి నీ చిత్తమని అంటాను అని అబ్రహాము ఎదురు చూస్తున్నట్టుగా ఈ వాక్య భాగంలో మనం చూడగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దీనికి ఇంకొక సాదృశ్యం చెప్పుకోవచ్చు మనం. దేవుని సన్నిధానికి నేను ఎప్పుడు వెళ్తానా, ఎప్పుడు దేవునితోనే మాట్లాడతానా, ఎప్పుడు దేవుడు నాతో మాట్లాడతాడా అనేటువంటి ఆలోచన కూడా
మనకు ఉండాలని ఈ సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రియమైన బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి. దేవునితో మాట్లాడడం అంటే ఆయన సన్నిధానంలోకి రావడం, ఆయన సన్నిధానంలో మనం ప్రార్థించుకోవడం, దేవుడు చెప్పే మాటలు మనము వినడం, దేవునితో మాట్లాడడం, దేవునితో సంభాషణ మనము చేయడం. ఇప్పుడు అబ్రహామును దేవుడు పిలిచాడు. కారణం ఏంటంటే దేవుడు అబ్రహామును పరిశోధించాలని అనుకున్నాడు. దేవుడు అబ్రహామును పరిశోధించాలని అనుకున్నాడు. ఎలా పరిశోధించాలనుకున్నాడు చూడండి ఒకసారి ఆ 2వ వచనంలో. అప్పుడు ఆయన దేవుడు, అబ్రహామా, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకుని మోరియా దేశంలోకి వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతనిని అర్పించమని చెప్పెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ అబ్రహాము గారిని దేవుడు పరీక్షించాలని ఆలోచన చేశాడు. పరీక్షించడానికి ఇష్టపడ్డాడు. ఆ పరీక్ష కూడా ప్రేమకు ముడిపడినటువంటి సంగతిని బట్టి అబ్రహాము గారిని దేవుడు పరీక్షించాలని చూశాడు. ఎలా పరీక్షిస్తున్నాడు? అప్పటికే అబ్రహాం గారికి పిల్లలు లేక చాలా కాలం అయిపోయింది. 99 సంవత్సరాలు వచ్చేసినాయి. శారమ్మ గారి గర్భం కూడా కనడానికి వీలు లేకుండా పోయింది. దేవుడు ఇస్తానని 99 సంవత్సరాల వయసులో కుమారుని ఇచ్చాడు. కుమారుని లేక పిల్లలు పుడితే ఎంత గారాభంగా మనం పెంచుతామో మీకు తెలుసు కదా. ఎంత గారాభం ఇస్తే కింద కూడా పెట్టం వాళ్ళని. కింద కూడా పెట్టాం. చేతులతో ఎత్తుకుని చేతులతోనే ఆడిస్తూ చేతులతోనే తినిపిస్తూ ఆఖరికి చేతుల్లోనే వాడిని పెంచుతాం గారాభంగా. లేక పుట్టిన వాడు కనుక. మరి అబ్రహాము గారు లేక పుట్టినటువంటి మరి కుమారుని ఎంత అతారబత్తంగా చూస్తాడంటే చాలా ప్రేమతో చూస్తున్నాడండి. చాలా ప్రేమతో, ఓ మాదిరి ప్రేమతో కాదు. చుట్టూ అనేక మంది జనం ఉంటున్నారు, చుట్టూ అనేక మంది ఆడిస్తున్నారు. కళ్ళ వెంబడి నీళ్లు రాకుండా ఏడవకుండా ఇస్సాకును పెంచి పోషిస్తూ ఇక అబ్రహాం గారు బయటికి వెళ్ళడం మానేశాడు. ఒక మాటలో చెప్పాలంటే అబ్రహాం గారు బయటికి వెళ్ళడం మానేసి వాడితో ఆడుకుంటున్నాడు, వాడితో ముచ్చటేస్తున్నాడు, వాడితోనే తింటున్నాడు. వాడినే జాగ్రత్తగా పెంచి పోషిస్తూ ప్రేమగా వారిని లాలిస్తున్నప్పుడు దేవుడు చూస్తాడు, బాగుంది అబ్రహాంకి నేను కుమారుని ఇచ్చాను. అబ్రహాం తన కుమారుని ప్రేమ కలిగి ఉన్నాడు. మరి నీ కుమారుని ఇచ్చినట్టు నన్ను కూడా ప్రేమిస్తాడా? నన్ను కాదంటాడా? నన్ను వ్యతిరేకిస్తాడా? ఒక్కసారి నేను అబ్రహామును పరీక్షించాలి అని దేవుడు అనుకున్నాడు. ప్రియమైన అనుకున్నప్పుడు ఏం చేస్తాడండి? వెంటనే దేవుడు అబ్రహామును పిలిచి ఏమంటే, నీకు ఒక్కడైన కుమారుడిని, రెండో మాట, నీవు ప్రేమించుచున్నటువంటి ఇస్సాకును తీసుకుని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతంలో ఒక దాని మీద దహన బలిగా అర్పించమని దేవుడు చెప్పాడు. నిజంగా మామూలుగా మనకైతే గుండె అప్పటికి అక్కడికక్కడే ఆగిపోతుంది. ఇదే దేవుడు అయ్యా నువ్వు? అలా నీకు మతం ఉందా? నీకు బుద్ధి ఉందా? నువ్వు దేవుడివేనా అసలు? లేక కుమారుని ఇచ్చావు కదా, ఇచ్చిన తర్వాత మళ్ళీ బలి కోరుకుంటావేంటి? ఇదేమన్నా పద్ధతిగా ఉందా? నువ్వు నాకు దేవుడుగా వద్దులే, కుమారుని అలాగే ఇచ్చావు కాబట్టి నేను తప్పించుకొని పక్కకి వెళ్ళిపోయి పెరుగుతానులే, నువ్వు నాకు దేవుడిగా ఉండని అవసరం లేదు అని చెప్పి మనం ఏమంటాం? వెంటనే దేవుడితో తెగతింపులు చేసుకుంటాం. అంతే కదండి. లేక కుమారుని ఇచ్చాడు, దేవుడు చెప్పినట్టుగా ఉన్న ఊరిని వదిలిపెట్టాడు, తల్లిదండ్రులు వదిలిపెట్టాడు, ఉన్న దేశాలు వదిలిపెట్టాడు, డేరాలు వేసుకుని జీవిస్తున్నాడు, బ్రతుకుతున్నాడు. దేవుడు ఏది చెప్తే అది చేస్తున్నాడు. అటువంటి అప్పుడు లేక ఇచ్చిన కుమారుని కూడా బలి ఇమ్మంటే ఎవరికి ప్రాణం ఒప్పుతుంది? మన పిల్లలకి చిన్న దెబ్బ తగిలితేనే కానీ మనం ఒప్పుకోము. వాళ్ళకి చిన్న దెబ్బ తగిలినా మనం బాధపడతాం. వాళ్ళకంటే ఎక్కువ బాధపడతాం. వాళ్ళకంటే ఎక్కువ మనము కన్నీరు పెట్టుకుంటాం, అయ్యో దెబ్బ తగిలిందని. జ్వరం వస్తే చాలు వాడిని హాస్పిటల్ తీసుకెళ్ళి బాగు చేయించేదాకా మన ప్రాణము ఒప్పదు. అటువంటి కుమారుడిని తన కత్తుతో అబ్రహాము తన కుమారుడిని చంపాలంటే ఎంత బాధ అంటే, దేవుని పరీక్ష ఎలాగుంటుందో తెలుసండి. ప్రాణం పోయినా పర్లేదండి, నేనేమైపోయినా పర్లేదు, దేవుడికి ప్రాధాన్యత నేను ఇవ్వాలి అనేటువంటి కాన్సెప్ట్ ఎవరి మీద అయితే ఉంటుందో, ఎవరికైతే ఉంటుందో వారిని ఆశీర్వదించడానికి దేవుడు ఉన్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక 4వ వచనం చూడండి. 4వ వచనం, 3వ నాడు అబ్రహాము కన్నులెత్తి ఆ దూరం నుండి చోటు చూసి తన పనివారితో, మీరు గాడిదతో ఇక్కడే ఉండుడి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి
దేవునికి మొక్కి మరలా మీ వద్దకు వచ్చేదని చెప్పి దారాబలికి కట్టెలు తీసుకొని తన కుమారుడికి ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయెను. వారిద్దరూ కూడి వెళ్ళుచుండగా రాయబడింది. ప్రియమైనవారు, ఇక్కడ పనివారిని తీసుకున్నాడు, గాడిదని తీసుకున్నాడు, గాడిద మీద పొలంలో ఇవన్నీ వేసుకున్నాడు, పనివారిని ఇద్దరిని తీసుకున్నారు. తీసుకున్న తర్వాత మోరియా పర్వతం దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత అబ్రాహాముకున్న విశ్వాసాన్ని ఇక్కడ మనము ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైనవారా, అబ్రాహాము ఇక్కడ ఏమంటున్నాడో తెలుసండి, తన సేవకులతో చెప్తున్నటువంటి మాట మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే, మీరు ఇక్కడే ఉండండి, మేము ఆ పర్వతము మీదకి వెళ్ళి మరలా మేము తిరిగి వస్తాము అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. తిరిగి వస్తామంటున్నాడు అబ్రహాము. ఎందుకు తిరిగి వస్తానంటున్నాడు? అబ్రహాము మనస్సు నిశ్చలంగా ఉంది కనుక. ఎలాగుంది? అబ్రహాం మనస్సు నిశ్చలంగా ఉంది, స్థిరంగా ఉంది, పడిపోయేదిగా లేదు. దేవుడు ఎంతగా ప్రేమించి నాకు కుమారుడిని ఇచ్చి ఆ కుమారుడిని మరలా తీసుకునే దేవుడు నా దేవుడు కాదు. మనం ఏమనుకుంటాం తెలుసు? శ్రమలు వచ్చినప్పుడు దేవుడు నా చెవి విడిచిపెట్టేశాడండి, దేవుడు నన్ను విడిచిపెట్టేశాడండి, నా ప్రార్థనలు ఆలకిస్తలేదండి, మాకు జరగవలసిన కార్యక్రమాలు జరుగుతలేదండి. మనం ఏమంటాం? దేవుణ్ణి ఎగతాళి చేస్తాం, దేవుడి ప్రేమను కించపరుస్తాం. ఆయన ఎప్పుడు కూడా మనుషులమైన మనలను విడిచిపెట్టేవాడు అయినా కాదు. ప్రియజనులారా, అబ్రహాము గారికి ఒక్కడికే తెలిసింది, దేవుడు నన్ను విడిచిపెట్టేవాడు కాదు. అబ్రహాము, నేను నిన్ను కాపాడుతాను, నిన్ను రక్షిస్తాను, నీకు సంతానాన్ని ఇస్తాను, ఆకాశ నక్షత్రముల కంటే భూమి మీద ఇసుకరేణుల కంటే ఎక్కువైన సంతానం ఇస్తానన్నటువంటి నా దేవుడు నా కుమారుని బలి తీసుకుంటాడు. అందుకని ప్రేమను విశ్వాసాన్ని కలగలిపి అబ్రహాము అంటున్నాడు తన సేవకులతో, మీరు ఇక్కడ ఉండండి, మేము పైకి వెళ్ళి బలి అర్పించి మరలా కిందకి దిగి వస్తాం. ఎవరిని బలి అర్పించాలి? ఇస్సాకును బలి అర్పించాలి. ఇస్సాకును పైన బలి అర్పిస్తే కిందకి ఇస్సాకు తెలగ వస్తాడు అబ్రహాం గారు? రాడు. కానీ అబ్రహాము కొనేటువంటి విశ్వాసం ఏంటి తెలిసింది? నా దేవుడు చెప్పినట్టుగా నేను చేస్తున్నాను, నా కుమారుని నా దేవుడు రక్షిస్తాడన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ప్రియమైన బిడ్డలారా, అక్కడ ప్రేమ విశ్వాసం కలగలిపి వెళ్ళింది కనుకని అక్కడ అబ్రహాము గారు ఆ యొక్క శోధన, ఆ యొక్క టెస్టింగ్లో ప్రేమ గొప్పదా, దేవుడు గొప్పవాడా, కొడుకు గొప్పవాడా, దేవుడు గొప్పవాడా అంటే, ప్రేమ కన్నా కొడుకు మీద ఉన్న ప్రేమ కన్నా నా దేవుడు గొప్పవాడు అని నిరూపించడానికి అబ్రహాము తన కొడుకుని ఆ మోరియా పర్వతం దగ్గరికి వెళ్ళి బలి అర్పించి తీసుకుని వచ్చినట్టుగా మనం చూస్తున్న. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది, ఆ మాట మనం చదువుదాం ఒకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చూడండి. 1వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చూస్తే, 1వ అధ్యాయము 15వ వచనం, ఈ హేతువు చేత ప్రభువైన యేసునందలి మీ విశ్వాసమును గూర్చి పరిశుద్ధులందరి ఎదుట మీరు చూపుచున్న విశ్వాసమును గూర్చి నేను వినినప్పటి నుండి అంటున్నాడు ఇక్కడ అపోస్తలుడైన పౌలు. చక్కని విశ్వాసం, పరిశుద్ధులందరి ఎదుట మీరు చూపించే ప్రేమ చాలా గొప్పది అన్నట్టుగా ఇక్కడ దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. కనుక ఈ టెస్టింగ్లో అబ్రహాం గారు గెలిచాడు. మనం ఆదికాండం ధ్యానం చేస్తున్నప్పుడు చాలా విచిత్రంగా అబ్రహాం తన కుమారుని తీసుకుని వెళ్ళాడు, కట్టెలను పేర్చి బలిపేట మీద ఇస్సాకును పడుకోబెట్టి కత్తెత్తి నరకబోయేసరికి దేవుడు పైనుంచి ఆకాశవాణి వినిపించింది, అబ్రహామా అతని మీద ఏమి చేయొద్దు, అతని మీద చెయ్యొద్దు, అదేమి చేయొద్దు, అతన్ని నరకడానికి వీల్లేదు అని వెంటనే అబ్రహాము దేవుడు ఆపి, మరి బలి ఎలాగ అర్పించాలి ప్రభా, బలి కోసం వచ్చాను కదా నేను, మరి బలి పోసేది అంటే దేవుడు చెప్తాడు, అదిగో పొదల్లో తగులుకున్నటువంటి ఆ పొట్టేలను తీసుకొచ్చి నీ కుమారునికి మారుగా అక్కడ బలిని అర్పించమన్నాడు దేవుడు. కనుక దేవుడి మీద అబ్రహాం గారికి ఉన్న విశ్వాసం స్థిరమైనది, బలమైనది అనేటువంటి సత్యాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైనవారు, కనుక అబ్రహాం గారు ఈ టెస్టింగ్లో ఏం చేస్తాడు తెలిసింది? గెలిచాడు. ఈ రోజున దేవుడు ఒకవేళ మన మీద పరీక్ష పెడితే ఆ పరీక్షలో ఓడిపోయేవారుగా ఉన్నాం మనం, కానీ గెలిచేవారుగా మనము లేము. ఎందుకంటే మనం లోకంలో తిరుగుతున్నాం, లోకంలో బ్రతుకుతున్నాం. దేవుడైతే మనం లోకం నుంచి విడుదల చేసి విడిపించి, పాపం నుంచి విడిపించి, శాపం నుంచి విడిపించి స్థిరమైనటువంటి ఆయన రాజ్యంలో, నిశ్చలమైన రాజ్యంలో ఉంచాలని ఆయన కోరుకుంటుంటే
ఆ రాజ్యానికి వెళ్ళేటువంటి మార్గంలో వచ్చేటటువంటి చిన్నపాటి శోధనలను బట్టి, శ్రమలను బట్టి మనము ఏం చేస్తున్నామండి, తొలగిపోతున్నాము అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. అబ్రహాముని దేవుడు ప్రేమను బట్టి టెస్టింగ్ చేశాడు. అబ్రహాముని ఏం చేశాడండి, తన బిడ్డ మీద ఉన్న ప్రేమను ఎలాగా వదులుకుంటాడు, నా కోసం వదులుకోడా అన్నటువంటి విషయాన్ని బట్టి అబ్రహాముని దేవుడు టెస్టింగ్ చేసినట్టుగా మనం చూస్తున్నాం. రెండో వ్యక్తిని కూడా మనం జ్ఞాపకం చేసుకుందామండి. ఈ పరిశుద్ధ గ్రంథంలో దేవుడు పొగడినటువంటి ఇంకొక వ్యక్తి ఉన్నాడండి. దేవుడు, ఆయన నా భక్తుడు, భూలోకంలో ఉన్నాడు, నీకు తెలుసా అని సాతానుతో చెప్పినటువంటి ఒక వ్యక్తి ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నారండి. యోబు గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనం మనం చూద్దామండి. యోబు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం చూడండి. దేవుడు యోబును కూడా పరీక్షించడానికి అయినా ఇష్టపడినట్టుగా మనము పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాము. కీర్తన గ్రంథం ముందు ఉంటుంది, యోబు గ్రంథము. కీర్తన గ్రంథానికి అందుకు యెహోవా నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితవా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడు ఎవడు కూడా లేడు అన్నాడు దేవుడు. అంటే భక్తి విషయంలో ఇక్కడ యోబును దేవుడు టెస్టింగ్ చేయాలని ఆలోచన చేశాడు. భక్తి విషయంలో నేను ఒక మాట అంటాను, భక్తి విషయంలో కనుక దేవుడు మనల్ని పరీక్ష పెడితే 2 మార్కులు కూడా మనకు రావండి అమ్మా. 2 మార్కులు కూడా రావు భక్తి విషయంలో దేవుడు మనల్ని పరీక్షిస్తే. ఎందుకని అంటున్నానంటే, భక్తిగా జీవించేవారు దేవుని మీద ఎల్లప్పుడూ వారి మనసును ఉంచుకుంటూ ఉంటారు. ఎన్నిసార్లు మనం బైబిల్ చదివాము, ఎన్నిసార్లు మనం ప్రార్థన చేసాము. ఇంకొక నెల ఉందా మనకి జనవరి 1 రావడానికి. ఈ 2024 సంవత్సరం అంతలో కూడా ఎంత మనం భక్తి ప్రభక్తులతో దేవుని యందు మనము జీవించాము అన్నది ఒక్కసారి మనము ప్రశ్న వేసుకుని లెక్కలు కట్టుకుంటే, ఈ 24వ సంవత్సరం దేవుడు ఎంతగానో ఆశీర్వదించి దీవించి ఇంతవరకు కాపాడి భద్రపరిచి నడిపిస్తున్నటువంటి మనలను భక్తి విషయంలో కనుక మనం కొలత వేసుకుంటే, భక్తిని కనుక మనము పరీక్షించుకుంటే, ప్రియదేవుని బిడ్డలారా, ఆ భక్తి మనలో ఎంత ఉంటుందో తెలిసే. థర్మామీటర్ పెట్టి కొలిసిన జరమన్నా కనబడుతుందేమో కానీ మన భక్తి థర్మామీటర్లు ఎక్కడా కూడా కనపడేదిగా లేదని సత్యాన్ని మొట్టమొదటి మీకు జ్ఞాపకం చేస్తున్నాను ప్రియదేవుని బిడ్డలారా. ఎందుకంటే 365 రోజుల్లో దాదాపు మనకి 30 రోజులు మిగిలిన, ఇంకా 65 రోజుల్లో 30 రోజులు మిగిలిన, అంటే 326 రోజులు గడిచిపోతున్నాయి. కనుక భక్తి విషయంలో మన కనుక ఎవరన్నా పరీక్ష పెడితే మనము 0 మార్కులే తప్ప మనకి ఏ మార్కులు కూడా రావు. కానీ యోబు జీవితంలో దేవుడు భక్తి విషయంలో ఆయన టెస్ట్ చేయాలనుకున్నప్పుడు, పరీక్షించాలనుకున్నప్పుడు యోబు ఎంత నిశ్చలమైనటువంటి స్థితిలో ఉన్నాడో మనం చూస్తే మనకు చాలా ఆశ్చర్యం వేస్తుంది ప్రియదేవుని బిడ్డలారా. చూడండి, మనము 12వ వచనం నుంచి మనం చదువుతాం. 12వ వచనం నుంచి చదవండి. యెహోవా ఇదిగో అతనికి కలిగిన సమస్తమును నీ వశమున ఉన్నది, అతనికి మాత్రము ఏ హాని చేయకూడదని అపాదుకు సెలవుగా అపవాది యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళెను. ఒక దినమున యోబు కుమారులను కుమార్తెలను తమ అన్న ఇంట భోజనం చేయొచ్చు ద్రాక్ష రసము పానము చేయుచుండగా ఒక దూత అతని యొద్దకు వచ్చి, ఎద్దులు నాగలి దున్నుచు గాడిదలు సమీపమున మేయుచుండగా శబాయిలను వాటి మీద పడి మొట్టమొదటి వాటిని పట్టుకుని పోయి ఖడ్గముతో పనివారిని హతము చేసిరి. జరిగినది నీకు తెలియజేయడానికి నేను ఒక్కడనే తప్పించుకుని వచ్చి తిని అని చెప్పాడు. మొట్టమొదటిగా ఏం చేశారంటండి, శబాయిలు వచ్చారంట. శబాయిలు వచ్చి వారిని ఖడ్గముతో పనివారిని హతం చేసి అక్కడ ఉన్నటువంటి గాడిదలను, అలాగే మేచున్నటువంటి గాడిదలను, దున్నుచున్నటువంటి ఎడ్లను కూడా పట్టుకుని పోయారంట. 16వ వచనం చూస్తే అతడు ఇంకనూ మాట్లాడుతుండగా మరి ఒకడు వచ్చి దేవుని అగ్ని ఆకాశం నుండి పడి గొర్రెలు, పనివారు,
రొగులు పెట్టి కాల్చివేసను, దాన్ని నీకు తెలియజేయడానికి నేను ఒక్కడనే వచ్చిందని చెప్పు. రెండవ ఒక ప్రమాదకరమైనటువంటి వార్త. 17వ వచనం అతడు ఇంకా మాట్లాడుచుండగా మరి ఒకడు వచ్చి, కల్దీయులు 3 సమూహములుగా వచ్చి ఒంటె మీద పడి వాటిని కొనుపోయి ఖడ్గం చేత పన్నువారిని చంపిరి. నీకు దాన్ని తెలియజేయడం నేను ఒక్కనే తప్పించుకుని వచ్చి ఉన్నాను అనెను. అతడు ఇంకా మాట్లాడుచుండగా వేరొకడు వచ్చి, నీ కుమారులను నీ కుమార్తెలను తమ అన్నయ్యంట భోజనం చేయుచుండగా సుడిగాలి అరణ్య మార్గమున వచ్చి ఆ ఇంటి 4 మూలను కొట్టగా అది యవ్వనుల మీద పడినందున వారు చనిపోయిరి. దాన్ని నీకు తెలియజేయడానికి నేను ఒక్కడనే తప్పించుకుని వచ్చానండి. ఇదంతా కూడా యోబుకి వచ్చినటువంటి శ్రమలని మనం అనుకోదు. మొట్టమొదటిగా పనివారు చనిపోయారు, గాడిదలు చనిపోయినాయి, గొర్రెలు చనిపోయినాయి, ఎద్దులు చనిపోయినాయి, పనివారు కూడా చనిపోయారు. ఆఖరికి తనకున్నటువంటి కుమారులు కుమార్తెలు కూడా చనిపోయారు. చనిపోయిన తర్వాత ఈ వార్త వచ్చి ప్రతి పనివాడు వచ్చి చెప్పి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ చూడండి ఒకసారి యోబు యొక్క జీవితం ఎలా ఉంటుందండి. ఒక్క రోజులోనే సంపద అంతా కూడా ఆవిరైపోయింది. తన సంపద, తన పనివారు, తన బిడ్డలు అందరూ కూడా ఒక్క రోజునే చనిపోయారు. ఒక్క రోజులోనే ఏం చేశాడండి సాతానుగాడు, వాటిని అందరినీ కూడా చంపేశాడు. ఆస్తి అంతా కూడా మొరుగు చేసేసాడు. యోబు ఒక్కడే మిగిలాడు. యోబు భార్య ఒక్కటే మిగిలినట్టుగా మనం చూస్తున్నాం. యోబుకుని ఇల్లు ఒక్కటే మిగిలింది. కానీ ఇప్పుడు యోబుకి దేని విషయంలో దేవుడు పరీక్ష పెట్టాలనుకున్నాడు? నా యందు భక్తి కలిగి ఉన్నాడా, పిల్లల ఎడల భక్తి కలిగి ఉన్నాడా, సంపద మీద భక్తి కలిగి ఉన్నాడా, పనివారి మీద భక్తి కలిగి ఉన్నాడా, తనకున్నటువంటి సంపదను చూసుకుని యోబు నన్ను భక్తిగా కొలుస్తున్నాడా, ఏమీ లేకపోయినా నన్ను కొలుస్తాడా అనేటువంటి పరీక్ష దేవుడు యోబుకు పెట్టాలని చూసి యోబును పెట్టినప్పుడు, పరీక్షించినప్పుడు ఇక్కడ యోబు అందరూ పిల్లలు చనిపోయారు, ఆస్తిపాస్తులను కూడా పోగొట్టుకున్నాడు. అంతా ఇప్పుడు నిశ్చయిగా ఒంటరిగా మిగిలిపోయాడు ఒక్క రోజులోని. అప్పుడు యోబు అంటున్నటువంటి స్టేట్మెంట్ ఒక్కసారి మనం చదువుదామండి. మొదట మరి 21వ వచనం చదువుదామండి. 21వ వచనం. అప్పుడు యోబు ఎన్ని జరిగిన తర్వాత యోబు ఒకే ఒక మాట అంటున్నాడండి, ఏమి అనకుండా. మనమైతే వెంటనే దేవుణ్ణి సేదరించుకుంటాం, దేవుని వ్యతిరేకిస్తాం, దేవుని దూషిస్తాం, దేవుని నా ఇల్లే దొరికిందా, నా కుటుంబం దొరికిందా, నా పిల్లలే దొరికిందా, నా సంపద దొరికిందా, ఊళ్ళో ఇంకెవరు లేరా, దేశం మీద ఇంకెవరో నువ్వు పరీక్షించడానికి లేరా, నేనే దొరికానా అని మనం ఒకవేళ బాధపడవచ్చు. కానీ యోబు మాత్రం ఏ విషయంలో కూడా దేవుని కించెత్తి మాట అనకుండా యోబు చెప్తున్న స్టేట్మెంట్ కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే 21వ వచనంలో, నేను నా తల్లి గర్భంలో నుండి నేను దిగంబరిగా వచ్చి తిని మరలా దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. 22వ వచనం కూడా చూస్తే, ఈ సంగతులలో ఏ విషయం అందును యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయము చేసినని చెప్పలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని అంటే భక్తి అంటే మనకి ఉపకారం కలిగిన దేవుని స్మరించాలి, అపకారం కలిగిన చేయించాలి. ఒక పాట ఉంది కదా, ఉపకారమందు నిన్ను స్తుతిస్తూ అపకారమందు కూడా నిన్ను స్తుతింతును. ఎందుకంటే అపకారాలు దేవుడు కావాలని మనకేం పట్టడు, ఉపకారాలు కూడా దేవుడు కావాలని ఇస్తాడు, అపకారాలు కూడా కావాలని ఇవ్వడు. పరీక్షించడానికి, మనల్ని పరీక్షించి టెస్ట్ చేయడానికి దేవుడు మన మీద ఈ యొక్క శ్రమలు కానీ శోధనలు కానీ అయినా రప్పిస్తూ ఉంటాడు. భక్తి విషయంలో యోబుని దేవుడు పరీక్షించాడు, ప్రేమ విషయంలో అబ్రహాముని దేవుడు పరీక్షించినట్టుగా ఈ పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం ప్రియమైన బిడ్డలారా. కానీ దేవుని సన్నిధానంలో పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది భక్తులు ఉన్నారు. అనేక మంది భక్తులు దేవుని పరీక్షకు గురైన వారు చాలా మంది పరిశుద్ధ గ్రంథంలో ఉన్నారు. వారిని కూడా మనం ఒక్కసారి ఒక వ్యక్తిని చూసి మనము ప్రార్థన చేసుకుందాం. మొట్టమొదటిగా ఎస్తేరు గ్రంథంలోకి రండి. ఎస్తేరు గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూద్దామండి. ఎస్తేరు గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనం, 413వ పేజీ, 413వ పేజీ వెనక్కి రండి. యోబు గ్రంథం నుంచి
3వ అధ్యాయం 2వ వచనం చదువుతున్నాము. కాబట్టి రాజు గుమ్మములో ఉన్న రాజ సేవకులందరూ రాజ్యాజ్ఞసారముగా మోకాళ్ళుని హామానుకు నమస్కరించిరి. మొర్దెకై వంగకయు నమస్కారము చేయకునుండగా రాజు గుమ్మమునున్న రాజ సేవకులు నీవు రాజాజ్ఞను ఎందుకు మీరుచున్నావని మొర్దెకైని అడిగిరి. ఇక్కడ ఎస్తేరు గ్రంథంలో ఒక మొర్దెకై ఉంటాడు. ఎస్తేరుకి పెదనాన్ని కింద ఎస్తేరుకి బాబయ్య వరుస అయినటువంటి మొర్దెకై. ఎస్తేరు తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత ఎస్తేరు పెంచుకున్నటువంటి వ్యక్తి ఈ మొర్దెకైగా ఇక్కడ మనం చూస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ 3వ అధ్యాయం 2వ వచనం చూస్తే రాజు గుమ్మం దగ్గర కూర్చునేవాడు. రాజు దగ్గరికి వెళ్ళే వారి అందరినీ పలకరిస్తూ ఆ గుమ్మం దగ్గర మొర్దెకై కూర్చునేవాడు అనమాట. మొర్దెకై యూదుడు. అయితే ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే హామాను దుర్మార్గుడు, మొర్దెకై యూదుడై ఉండి దేవునికి తప్ప ఎవరికి నమస్కారము చేసినవాడు కాదు. ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ మనం చూస్తే సేవించే విషయంలో దేవుని మనం సేవిస్తున్నామా, అన్యులను మనం సేవిస్తున్నామా? దేవుని మనం సేవిస్తున్నామా, డబ్బుని మనం సేవిస్తున్నామా? దేవుని మనం సేవిస్తున్నామా, అన్యులైన అన్ని దేవతలు మనము సేవిస్తున్నామా? ఒకవేళ అవసరానికి బట్టి అందరికీ మనం దండం పెడుతున్నామా? లేదు, దేవునికి ఒక్కడికి మనము మొక్కుతున్నామా అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటే ప్రియమైన బిడ్డలారా, మొర్దెకై మాత్రం హామానుకు, దుర్మార్గుడైన హామానుకు నమస్కారం పెట్టేవాడు కాదు. కనీసం రాజుగారికి కూడా నమస్కారము పెట్టేవాడు కదా. అయినా రాజుగారికి అది ఇష్టం. మొర్దెకై అక్కడ గుమ్మం దగ్గరే కూర్చునేవాడు. ప్రియమైన బిడ్డలారా, ఆయనను మాత్రమే సేవించదము. లేవీయులు మాత్రమే దేవుని సేవించేవారుగా ఉన్నారు. యూదులు దేవుని సేవించేవారుగా ఉన్నారు. కనుక హామాను ఈ మొర్దెకైకి నమస్కారము పెట్టేవాడు కాదు. పెట్టబోయేసరికి గారికి కోపం వచ్చింది. ఏమైనా కానీ మొర్దెకైని చంపాలని ప్రయత్నం చేశాడు. కానీ మొర్దెకైని చంపాలని ప్రయత్నం చేస్తే దేవుని పూజించి, దేవుని ఆరాధించి, దేవునికి నమస్కారం చేసేటువంటి మొర్దెకైని దేవుడు అత్యధికమైన రీతిలో కాపాడి భద్రపరిచిన సత్యాన్ని ఎస్తేరు గ్రంథంలో మనం చూడగలుగుతాం. ప్రియమైన హామాను ఏం చేశాడంటే ఏమైనా కానీ మొర్దెకైని చంపాలని పెద్ద ప్రణాళిక ఏర్పాటు చేసేసి మొర్దెకై ఇంటి దగ్గర ఒక ఉరికోయిని ఏర్పాటు చేసేసి రాజుగారి దగ్గరికి వెళ్ళి, రాజుగారు ఈ యూదుడైనటువంటి యూదుడైన మొర్దెకై మనకు నమస్కారం చేయడం లేదు కనుక వాడిని చంపాలని హామాను కుట్ర చేసి రాజుగారి దగ్గరికి వెళ్ళి సాడీలు చెప్పేసి అది ఏమైనా కానీ మొర్దెకైని చంపాలని చూస్తాడు. కానీ రాజు ఒక రోజున నిద్ర పట్టక కూర్చుని రాజశాస్త్రాన్ని తీసుకుని వచ్చి దాంట్లో ఉన్న విషయాలని కూడా చదవమంటే ఒక సేవకుడు చదువుతున్నప్పుడు ఈ మొర్దెకై యొక్క విషయం కూడా అందులో తెలియబడింది. ఏమని తెలియబడింది? రాజును శత్రువులు వచ్చి చంపాలనుకున్నప్పుడు ఆ శత్రువులు వచ్చారనేటువంటి సమాచారాన్ని ఈ మొర్దెకై రాజుగారికి చెప్పినప్పుడు రాజుగారు ఆ ప్రమాదం నుంచి తప్పింపబడినట్టుగా ఆ రాజ సమాచార గ్రంథంలో వ్రాయబడి ఉంది. వెంటనే రాజుగారు ఏం చేశాడంటే ఈ హామానుని పిలిపించాడు. అప్పటికే హామాను ఏం చేశాడు? ఒక ఉరికోని నిలబెట్టేసి ఏమైనా మొర్దెకైని చంపాలని ఆలోచన చేస్తూ రాజుగారి దగ్గరికి వెళ్ళి ఫిర్యాదు చేయాలనుకున్నాడు కదా. రాజుగారు గుమ్మం దగ్గరికి వెళ్ళి నుంచున్నాడు. రాజుగారు వెంటనే సేవకుల్ని ఎవరే హామాను పిలుచుకురండి అన్నప్పుడు హామాను గుమ్మం దగ్గర ఉన్నాడు. అయ్యా, హామాను గారు ఇక్కడే ఉన్నాడు, గుమ్మంలో ఉన్నాడు, రమ్మంటారంటే రమ్మన్నాడు. వచ్చిన తర్వాత రాజుగారితో ఏదో మాట చెప్పాలనుకున్నాడు ఎవరు? హామాను. కానీ రాజు అంటాడు, నేను ఒక విషయం అడుగుతాను చెప్పండి అన్ని. మొర్దెకై హామాను అడిగినప్పుడు హామాను చెప్తాడు, సార్ చెప్పండి రాజుగారు అన్నాడు. అప్పుడు రాజును కాపాడిన వాడికి, రాజ సమాచార గ్రంథంలో రాయబడినటువంటి వ్యక్తికి గౌరవం ఇవ్వాలంటే, మర్యాద చేయాలంటే ఏం చేయాలి అని అడుగుతాడు రాజుగారు. అప్పుడు ఈ హామాను అనుకుంటాడు, దుర్మార్గుడైన హామాను, నన్ను తప్ప ఇంకెవరిని గౌరవిస్తారు, నన్ను తప్ప ఎవరిని ఇంకా కనపరుస్తారు. కనుక రాజు కనపరచవలసిన వాడు ఎలా ఉండాలని రాశాడండి. ఇక్కడ చాలా రాజ సమాచార గ్రంథం అంతా తెలియబడేటువంటి మాటలను చూస్తే 7వ వచనం చూడండి. 6వ అధ్యాయం 7వ వచనం, 6వ అధ్యాయము 7వ వచనం. రాజు గణపరచ అపేక్షించేవాడిని చేయదగినది ఏమనగా రాజు ధరించుకున్న రాజవస్త్రములను, రాజు ఎక్కువ గుర్రమును, రాజు తన తల మీద ఉంచుకుని రాజకిరీటమును
ఒకడు తీసుకుని రాగా పనులైన రాజు యొక్క అధిపతులలో ఒకడు ఆ వస్త్రములను ఆ గుర్రమును పట్టుకుని రాజు గణపరచను అపేక్షించడానికి వస్త్రమును ధరింపజేసి ఆ గుర్రము మీద అతను ఎక్కించి రాజవీధులలో అతను నడిపించుచు రాజు గణపరచ అపేక్షించడానికి ఈ ప్రకారము చేయదగినని అతని ముందర సాటించవాలని చెప్పాను. అందుకు రాజు, నీవు చెప్పిన ప్రకారమే శీఘ్రముగా వస్త్రములను ఆ గుర్రమును తీసుకొని రాజు గుమ్మమునందు కూర్చి ఉన్న యూదుయైన మొర్దెకైకి అలాగుననే చేయము. నీవేదైతే చెప్పావో దానిలో ఒకటి విడువక అంతయు చేయమని హామానునకు ఆజ్ఞ ఇచ్చిన దేవునికి స్తోత్రం కలుగును గాక. హామాను ఏం చేశాడు? మొర్దెకైని చంపాలని ఉరుకొయ్యను ఏర్పాటు చేశాడు. కానీ ఇక్కడ ఏమైంది? దేవునికి తప్ప ఎవరికి మొక్కనటువంటి మొర్దెకైని దేవుడు అత్యధికమైన రీతిలో, అద్భుత రీతిలో మొర్దెకైని ఇక్కడ కాపాడినట్టుగా మనం చూస్తున్నప్పుడు దేవుని పక్షమున ఉన్న వారిని ఏ శత్రువు కూడా ఏమీ కూడా చెయ్యలేడు అనే సత్యాన్ని తెలియజేయడానికి ఈ మొర్దెకై యొక్క చరిత్ర మనకు ఒక జ్ఞాపకార్థముగా, ప్రమాణంగా, ఒక సాక్షాత్మే మనకు ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా, మొట్టమొదటిగా అబ్రహాము గారిని దేవుడు టెస్టింగ్ చేసినప్పుడు ప్రేమను బట్టి టెస్టింగ్ చేశాడు. యోబును పరీక్షించినప్పుడు భక్తిని బట్టి పరీక్షించాడు. ఈ మొర్దెకైని పరీక్షించినప్పుడు ఇక్కడ సేవించే విషయంలో మొర్దెకైని దేవుడు ఎలాగా ఉపయోగించుకున్నాడో, సేవించే వారిని ఎలాగైతే దేవుడు రక్షిస్తాడో మొర్దెకై విషయాన్ని బట్టి మనము జ్ఞాపకం చేసుకోగలుగుతున్నాం. ప్రియమైన బిడ్డలారా, ఈ రాత్రి ఇంకొక వ్యక్తిని ఒక్క విషయాన్ని జ్ఞాపకం చేసుకుని మనము ప్రార్థన చేస్తాం. కారణం ఏంటంటే, హెచ్చించిన దేవుడు హెచ్చించిన తర్వాత మనుషులమైన మనము ఎలాగ తప్పిపోతున్నామో ఒక చిన్న ఉదాహరణ, ఒక్క మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, సామెతల గ్రంథం 27వ అధ్యాయము 21వ వచనం మనం చూద్దామా? సామెతల గ్రంథము 27వ అధ్యాయము 21వ వచనం చదువుతాండి. సామెతల గ్రంథము 27వ అధ్యాయం 21వ వచనం చూడండి. మోస చేత వెండిని, కొలిమి చేత బంగారమును, తాను పొందిన కీర్తి చేత నరుణ్ణి పరిశోధింపవచ్చును. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మరొకసారి చూద్దామా? మోస చేత వెండిని, కొలిమి చేత బంగారాన్ని, తాను పొందిన కీర్తి చేత నరుని పరిశోధించవచ్చును. దేవునికి స్తోత్రం కలుగును గాక. బంగారాన్ని పరీక్షించాలంటే కొలిమి కావాలి. వెండిని పరీక్షించాలంటే మోసోటి ఉంటుంది, దానికి మట్టి మోసలు ఉంటాయి, మోసలో పరీక్షించాలి. అదే కీర్తిని పరీక్షించాలంటే తనకున్న ప్రతిష్టలను, కీర్తిని కూడా పరీక్షించాలంటే దేవుడు ఏమి ప్రణాళిక ఏర్పాటు చేస్తాడో ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకుందామండి. చూడండి, దేవుడు పరీక్షించేవాడే. మరి మనుషులు పరీక్షించాలంటే ఎలాగో ఒక విషయం మీకు జ్ఞాపకం చేస్తారు. 2వ దినవృత్తాంతర గ్రంథము 26వ అధ్యాయము 15వ వచనం మనము జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, 26వ అధ్యాయము 15వ వచనం, 380వ పేజీ, 2వ దినవృత్తాంతర గ్రంథము 26వ అధ్యాయము 15వ వచనం నుంచి మనము చదువుదాం. చూడండి, ఇరవై 2వ దినవృత్తాంతర గ్రంథము 26:15. మరియు అతడు అంబులనేమి పెద్దరాళ్ళనేమి ప్రయోగించుటకై ఉపాయశాలను కల్పించిన యంత్రములను యెరూషలేమును చేయించి దుర్గములలోను బురుజులలోను ఉంచెను. అతడు స్థిరపడి వరకు అతనికి ఆశ్చర్యమైన సహాయము కలిగిన గనుక అతని కీర్తి దూరముగా వ్యాపించను. ఇక్కడ అండర్లైన్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, అతనికి ఆశ్చర్యకరమైన సహాయము కలిగిన గనుక అతని కీర్తి దూరముగా వ్యాపించను. ఎవరంటే ఈ వ్యక్తి
మనం ఈ వ్యక్తిని కనుక మనం చూసుకున్నట్లయితే ప్రియమైన రాజు అయినటువంటి ఉజ్జియా గురించి దేవుడు చెప్తున్నటువంటి చిన్న పరిచయం అనమాట. అతను ఎలాగ దేవుడు దీవించాడంటే అతనికి ఆశ్చర్యకరమైనటువంటి సహాయము అతను కలిగిన తర్వాత అతడు ఏం చేశాడో ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకొని మనం ముందుకు వెళ్దాం. చూడండి 16వ వచనం, అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనస్సును గర్వించి చెడిపోయెను. చాలు. ఆశీర్వదింపబడిన తర్వాత, దీవింపబడిన తర్వాత, స్థిరపడిన తర్వాత దేవుడు అతన్ని పరీక్షించాలని చూస్తే అతడు మనస్సు ఏమైందంటే అతని ఆలోచన, అతని మనస్సు కూడా మనస్సులో గర్వించి అతడు చెడిపోయి అతడు ఏం చేశాడంటే చూడండి 18వ వచనంలో, వారు రాజైన ఉజ్జియాను ఎదిరించి ఉజ్జియా యెహోవాకు ధూపం వేయటగా ప్రతిష్ఠింపబడిన అహరోను సంతతి వారైన యాజకుల పనియే గాని నీ పని కాదు, పరిశుద్ధ స్థలం నుండి బయటకు పొమ్ము, నీవు ద్రోహము చేసి ఉన్నావు, దేవుడని యెహోవా సన్నిధి ఇది నీకు ఘనత కలుగజేయదని చెప్పగా ఉజ్జియా ధూపం వేయటకు ధూపార్తిని చేత పట్టుకుని రౌద్రుడై యాజకుల మీద కోపము చూపెను. యెహోవా మందిరంలో ధూప పీఠము ప్రక్కన అతడు ఉండగా యాజకులు చూచుచూనే ఉన్నప్పుడు అతని నొచ్చట కుష్టు రోగము పుట్టెను. స్థిరపడ్డాడు, బాగుంది, బలపడ్డాడు, బాగుంది. తన కీర్తి ప్రతిష్టలు దూరదేశాలు కూడా పాకిని బాగానుంది. కానీ ఇతడు ఏమనుకున్నారు తెలిసింది, లేవీలు వచ్చి ధూపం వేయడం ఏంటి దేవునికి? దేవుని మందిరంలో ధూపం లేవీలు వచ్చే వేయాలి, ఇంకెవరో వేయకూడదు. సేవకుడు ఒక్కడే దేవుని సన్నిధానంలో దేవుని పులిపేట మీద బలిపేట మీద దేవుని సువార్తను ప్రకటించాలి. సేవకుడికి ఒక్కడికే దేవుడు ఇచ్చినటువంటి అధికారం అది. కనుక లేవీలకి అధికారం దేవుడు ముందుగానే ఏర్పాటు చేశాడు. ఇప్పుడు ఈ ఉజ్జియా ఏమనుకుంటా తెలుసా, నేను రాజుని, నా కీర్తి ప్రతిష్టలు చాలా దూరం వెళ్ళి దేవుడు నన్ను బహుగా ఆశీర్వదించాడు, నా బలం చేత నా శక్తి చేతనే ఇవన్నీ కూడా జరిగినాయి, నేను దేవునికి ధూపం వేసే అర్హత నాకు ఉందని వెళ్ళి దేవుని సన్నిధిలో ధూపం వేయిపోయాడండి. చాలాసార్లు మనం కూడా అటువంటి పనులే చేస్తాం. యాజకులు చేసే పనులు ప్రజలు చేయకూడదు. రాజుకు కూడా లేదు అధికారం. ప్రియమైన బిడ్డలారా, రాజుకు కూడా దేవుని మందిరానికి వెళ్ళి ధూపం వేసే అధికారం రాజుకు కూడా లేదు, ఒక యాజకులకే ఉంది. అయినా గారి చెప్పారు, రాజా నువ్వు చేస్తున్న పని తప్పు, నువ్వు అలా చేయకూడదు, దేవునికి ధూపం వేయకూడదు, ఎందుకంటే అది లేవీలు చేయవలసిన పనే కానీ నువ్వు చేయవలసిన పని కాదని చెప్పినందుకు యాజకులను కూడా రాజుగారు కోపపడ్డాడు. యాజకులను కూడా రౌద్రం చూపించినట్టుగా మనం చూస్తున్నాం. కానీ దేవుడు ఊరుకుంటాడా? ఆ బలిపీఠము పక్కన ధూపం వేయడానికి ధూపార్తిని పట్టుకుని వెళ్ళినటువంటి ఉజ్జియాకు నొచ్చటన కుష్టివాడి అక్కడికెక్కడే పుట్టిందంత ప్రియమైన బిడ్డలారా. అంత ఆశ్చర్యం చూడండి. దీవించిన దేవుడు, ఆశీర్వదించిన దేవుడు, స్థిరపరిచిన దేవుడు, కీర్తి ప్రతిష్టలు కలిగించిన తర్వాత గర్వించి చెడిపోయినటువంటి వారు ఈ భూమి మీద పడిపోయినట్టుగా కూడా మనం చూస్తున్నాం. గర్వించి చెడిపోయిన వారు, గర్వానికి మూల కారణం దాని ప్రతిఫలం ఏంటో తెలిసింది, ఈ లోకంలో నశించిపోవడం. గర్వము మనకి ఎప్పుడైతే వచ్చిందో, ఎప్పుడైతే నువ్వు గర్వించావో, ఏ విషయంలో గర్వించినా కానీ ఆ గర్వం మనల్ని ఏం చేస్తుందంటే అండి, నరకానికే తీసుకెళ్తుంది, పాతాలనికే తీసుకెళ్తుంది, మరణానికి తీసుకుని వెళ్తున్న సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. కనుక ఉజ్జియాను కూడా స్థిరమైనటువంటి మనిషిగా దేవుడు స్థిరపరిచినప్పుడు, అతన్ని హెచ్చించినప్పుడు, అతను ఆశీర్వదించినప్పుడు అతిశయించాడు, కదిలిపోయాడు. దేవుడు ఊపుతాడు, కదులుతాడు. ఎప్పుడైతే భూమిని కదిలిస్తాడు, ముందు ఆకాశాన్ని కదిలించాను కానీ ఇప్పుడు భూమిని కూడా నేను కంపింప చేస్తాను. ఎలాగా? వారిని పరీక్షించి, ఆ పరీక్షలో కనుక నువ్వు పడిపోయినా, తప్పిపోయినా, జారిపోయినా, కింద పడిపోయినా నీ జీవితం అంతా కూడా ఏమవుతుందండి, భ్రష్టమైపోతుంది. ఈ రాత్రి ప్రియమైన బిడ్డలారా, అబ్రహామును ప్రేమలో దేవుడు పరీక్షించాడు, అబ్రహాము ప్రేమలో స్థిరంగా నిలబడ్డాడు. అలాగే యోబును దేవుడు భక్తి విషయంలో పరీక్షించినప్పుడు యోబు స్థిరముగా నిలబడ్డది. అంతా దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకుని వెళ్ళిపోయాడు అని చెప్పాడు. మూడోది చూస్తుంటే మొర్దెకై దేవుని తప్ప ఇంకెవరికి నమస్కారం పెట్టిన వాడు, అందుకే దేవుడు తను ప్రేమించే వారిని రక్షిస్తాడు, దీవిస్తాడు సత్యాన్ని మొర్దెకై జీవితంలో దేవుడు కృప చూపించాడు. అటు రీతిగా ఈ సమయం ముందు ఉజ్జియా
స్థిరపడ్డాడు, బలపడ్డాడు, దేవుడు ఆశీర్వదించాడు. కానీ తనకున్న కీర్తి ప్రతిష్టలను బట్టి గర్వించాడు. దేవునికి తోపమైనటువంటి ఆలోచన, చెడ్డ ఆలోచన వచ్చింది, చెడ్డ తలంపులు వచ్చింది. అతని నొచ్చట కుష్టు వ్యాధి కలిగి అతని దూరంగా తరబడి అతడు చనిపోయినట్టుగా ఉజ్జయాని గురించి మనం చూస్తున్నాం. అంతకుముందు ఉజ్జయ జీవితం శ్రేష్టమైన జీవితం, దేవుడు నడిపించాడు, దేవుడు కాపాడాడు. కావున గర్వించిన తర్వాత అతడేమైపోయాడు, పతనమైపోయాడు. ప్రియమైనవారా, ఈ రాత్రి మనము దేవుని స్థానం నిలవాలంటే, ఆయన పరిశుద్ధ సన్నిధానంలో పరలోక రాజ్యంలో మనము, ఆయన నిశ్చలమైన రాజ్యంలో మనము స్థిరపడాలంటే, బలపడాలంటే దేవుని యందు ప్రేమ కలిగి, భక్తి కలిగి, భయం కలిగి, గర్వించకుండా మనం జీవిస్తున్నట్లయితే దేవుడు తప్పకుండా నిన్ను నన్ను కూడా ఆ పరలోక రాజ్యంలో స్థిరపరిచేవాడు, బలపరిచేవాడు, ఆయన మహిమతో మనల్ని నింపేటటువంటి వాడని మనం తెలుసుకుని ముందుకు సాగుతాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి మనలను ఆశీర్వదించునుగాక. ఆత్మతో నింపుమయ్యా యేసయ్యా, నీ ఆత్మతో నింపుమయ్యా, ఆత్మతో నింపుమయ్యా యేసయ్యా, నీ ఆత్మతో నింపుమయ్యా, ఆత్మతో సత్యముతో ఆరాధించను, ఆత్మస్వరూపుడా నిన్ను స్తుతించను, ఆత్మతో సత్యముతో ఆరాధించను, ఆత్మస్వరూపుడా నిన్ను స్తుతించను, అభిషేకించుమయ్యా యేసయ్యా, అభిషేకించుమయ్యా, ఆత్మతో నింపుమయ్యా యేసయ్యా, నీ ఆత్మతో నింపుమయ్యా, నూతనమైన నీ ఆత్మతోను నూతన శక్తిని పొందునట్లుగా, నూతనమైన నీ ఆత్మతోను నూతన శక్తిని పొందునట్లుగా అభిషేకించుమయ్యా యేసయ్యా, అభిషేకించుమయ్యా, ఆత్మతో నింపుమయ్యా యేసయ్యా, నీ ఆత్మతో నింపుమయ్యా, పరిశుద్ధుడా నీ పరిశుద్ధాత్మతో, పరిశుద్ధుడా నీ పరిశుద్ధాత్మతో అభిషేకించుమయ్యా యేసయ్యా, అభిషేకించుమయ్యా, మమ్మును అభిషేకించుమయ్యా, సంగమును అభిషేకించుమయ్యా. ప్రేమల తండ్రి, కృపల దేవందమునైనా ఇంతవరకు కూడుకులో ఉండి మాతో మాట్లాడినందుకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. అల్పులం భాగ్యము తండ్రి, మమ్మల్ని ఎన్నుకున్నారు, ఏర్పాటు చేసుకున్నారు. నీ పరిశుద్ధ రాజ్యంలో, పరలోక రాజ్యంలో, స్థిరమైన రాజ్యంలో, నిత్య జీవము కలిగినటువంటి రాజ్యములు మేము ఉండడానికి నైనా ప్రభువా మీరు కృప చూపించినందుకే స్తోత్రాలు తండ్రి. నైనా ఈ లోకమునకు వేరే, ఈ లోకములోనికి వేరే నీకు దగ్గర జీవించమని యేసే నీకే స్తోత్రములు తండ్రి. మా కొరకు సిలువలో ప్రాణం పెట్టిన యేసే నీకే స్తోత్రాలు, మా కొరకు రక్తము గార్చిన యేసే నీకే స్తోత్రాలు. ఈ రాత్రి నీ బిడ్డలుగా ప్రభువా మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నందుకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. నైనా మీరు స్థిరపరిచిన మా జీవితాలు, మీరు బలపరిచిన మా జీవితాలు ప్రభునైనా నీకే అంకితం చేయలాగిన ప్రభువా, నీలో మేము జీవించలాగున, నీలో ప్రభు మేము సాగునట్లుగా తండ్రి, నీ పరలోక రాజ్యంలో చేరేంత వరకునైనా భక్తి కలిగి, భయము కలిగి, వినయము కలిగి, ప్రేమ కలిగి, శ్రద్ధాభక్తులతో ప్రభునైనా ఈ లోకంలో జీవించే కృపను మాకు దయచేయండి తండ్రి. మీరు మమ్మల్ని పరీక్షించినప్పుడు ఆ పరీక్షలో నెక్కగలిగేటువంటి జీవితాన్ని మాకు దయచేయండి అయినా, భక్తిలో నెగ్గేటువంటి జీవితం దయచేయండి, ప్రేమలో నెగ్గే జీవితం దయచేయండి. నిన్ను ఆరాధించే విషయంలో, నిన్ను స్తుతించే విషయంలో ప్రభువా నేను మీ దగ్గర ప్రభునైనా
నేను 100కి 100 వాళ్ళు పొందుకునే భాగ్యాన్ని నీ బిడ్డల మనం అందరికీ దయచేయండి తండ్రి. ఈ రాత్రి ప్రభువా అనేక అంశాలు మీరు తెలియజేసుకోవడానికి నేను వినడానికి మీరు కృపణించినందుకే స్తోత్రాలు తండ్రి. అబ్రహాము గారిని ప్రేమ విషయంలో మీరు ప్రభుని పరీక్షించినప్పుడు అబ్రహాము గారు గెలిచి నిలిచారు తండ్రి. అటు రీతిగా యోబుని మీరు భక్తి విషయంలో పరీక్షించినప్పుడు యోబు గెలిచి నిలిచాడు తండ్రి. నైనా ఉజ్జియాను కూడా ప్రభునైనా మీరు నేను ప్రభు గెలిపించారు, ఉజ్జియాను దీవించారు, ఆశీర్వదించారు. కానీ ఉజ్జియా ప్రభునైనా నేను హృదయంలో గర్వించాడు, పతనానికి వెళ్ళిపోయాడు తండ్రి. మా జీవితాలు ప్రభు నీకు ఇష్టమైన వారుగా ఉండడానికి, ఇష్టమైన జీవితం జీవించడానికి నైనా నీలో మేము కొనసాగి నీ ఆశీర్వాదాలు పొందుకునే భాగ్యం నీ బిడ్డలమైన మాకు దయచేయండి. కూడి వచ్చిన సంఘాన్ని సంఘ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ రాత్రి ప్రభా నీ బిడ్డల పైన మీ దక్షిణాస్తం చాచండి, గాయపునాస్తం చాచండి. నీ బిడ్డలు కూడా ప్రతి అక్రతను తీర్చండి, అవసరం తీర్చండి. ప్రతి అనారోగ్యం నుంచి విడుదల కలిగించి సంపూర్ణ స్వస్థత విడుదల దయచేయండి తండ్రి. ఆర్థికపరమైన ఇబ్బందులు కొట్టుమిట్టాడుతున్న నీ బిడ్డలను ప్రభు నేను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని వారికి ఉన్న ప్రతి ఆర్థికమైన ప్రతి ఇబ్బందుల నుంచి విడుదల కలిగించండి, మేలుతో వారిని నింపండి. అలాగే ప్రభునైనా వివాహం కావాల్సిన బిడ్డల వరకు ప్రార్థిస్తున్నాం. వివాహం జరగడానికి, త్వరలో జరగడానికి, అయినా సకాలంలో జరగడానికి కృప చూపించండి. ఉద్యోగం లేని బిడ్డల వరకు ఉద్యోగం వరకు ప్రార్థిస్తున్నాం. అలాగే ప్రభు చిన్న బిడ్డలు జ్ఞాపకం చేసుకుని ఆరోగ్యం, శక్తిని, బలమైన వారికి దయచేయండి. పెద్దవారిని జ్ఞాపకం చేసుకుని అరికాల మొదలు నన్నెత్తి వరకు నేను ప్రభు వారి కీళ్లను, మూలికలను, నరములను ముట్టి నేను ప్రభు స్వస్థపరచండి. ఎవరైతే ఈ రాత్రి ప్రభు నీ సన్నిధానంలో ప్రభు అనారోగ్యంతో బాధపడుతున్నారు వారిని మీరే ముట్టి ప్రభు స్వస్థపరిచి ఆరోగ్యం దయచేయండి. స్వస్థపరిచి యెహోవా నేనే మీరు సెలవిచ్చారు కనుక ఈ రాత్రి నీ బిడ్డల పైన మీ కృపను అనుగ్రహించి మీ కరుణను దయచేసి నేను మీ కటాక్షాన్ని ప్రభు నీ బిడ్డల పైన వంచండి. అటు రీతిగానే ప్రభు సంఘం అంతటి పైన మీ కృపను అనుగ్రహించమని ఈ రాత్రి నీ బిడ్డల చుట్టూ మీ కంచి వేసి కాపుదలు దయచేయండి. మా చుట్టుపక్కల ఉన్న ప్రతి ఇంటిని, ప్రతి గృహాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. వారికి ఉన్న ప్రతి అక్రతల అవసరంతో తీర్చండి తండ్రి. ఏ గృహంలో అయితే శాంతి లేదో, ఏ గృహంలో అయితే నెమ్మది లేదో, ఏ గృహంలో అయితే నేను ప్రభు ప్రేమను సాతాను గడు దొంగిలించాడు, ఆ గృహాల చుట్టూ నేను ప్రభు మీకు కంచి వేసి వారి గృహాలలో ప్రేమను కలిగించి, మనశ్శాంతిని కలిగించి, నెమ్మదిని కలిగించి, ఏ గృహంలో అయితే నేను ప్రభు రక్షణ లేదో ఆ గృహానికి రక్షణ మీరు దయచేయమని ఈ రాత్రి నేను మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. వారందరికీ మేలుతో నింపండి. మా చుట్టుపక్కల ఉన్న ప్రతి ఇంటిని కూడా ప్రభు మీరు దీవించండి. వారికి ఉన్న బిడ్డలను దీవించండి. వారికి ఉన్న పనిపాట్లు మీరు దీవించండి. వారు వెళ్తున్న మార్గంలో మీకు కాపుదలు దయచేయండి. యేసయ్య మార్గం సత్యమైన మార్గం, నిత్యమైన మార్గం, నిత్య జీవానికి నడిపించే మార్గము పరిశుద్ధ మార్గమని వారు తెలుసుకోవడానికి నాయన కృప చూపించండి తండ్రి. ఈ రాత్రి ప్రభునైనా మా మాటలు కాదు, మా తలంపులు కాదునైనా యేసయ్య నామములో మేము ప్రార్థిస్తుండగా తండ్రి మా ప్రార్థనలు ఆలకించి మా ప్రార్థనలు అంగీకరించి మాకు నేను ప్రభు మేలుతో నింపమని ఈ రాత్రి మేము చేసిన ప్రార్థనలకు నేను ప్రతిఫలమును దయచేయమని యేసయ్య ఉన్నతమైన పరిశుద్ధ నామమున ప్రార్థించి మిక్కిలి వినయముతో బ్రతుకులాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రిని దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మని సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రపంచ పర్యంతం సంగమునకును మనకును సదాకాలము తోడు నెడుగుండునుగాక. అందరం చెప్తామా? యేసు రక్తమే చెయ్యి, ప్రవేశ రక్తమే చెయ్యి, యేసు నామమున సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. ఆమేన్.